గమనించాలి. దేవుణ్ణి అనుక్షణము, అనుదినము, అన్ని పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మానవునికి మేలు కలుగును. మానవుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. మానవుడు దీవెనలు పొందుకుంటాడు. అంతే కదండి. ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడో అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో మానవుడు దేవుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా 2 రకాలుగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఒకటి, తాను ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో దేవుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవుడు నాకు సహాయంగా ఉన్నారు, దేవుడు నాకు తోడుగా ఉన్నారు, నా శ్రమలు, నా కష్టాలు, నా సమస్యల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అన్న ధైర్యాన్ని పొందుకొని ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. రెండవది, పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు ఎదురైనప్పుడు ఆ కోరికలు నెరవేర్చుకోవడం ద్వారా దేవుడు శిక్షిస్తాడు, దేవుడు దూరమైపోతాడు, దేవుడు రేపటి దినాన కోపగించుకుంటాడు, దేవుడు రేపటి దినాన శిక్షను అనుమతిస్తాడని భయపడడం ద్వారా మానవుడి మేలును పొందుకుంటాడు. 2 రకాలుగా మానవునికి మేలు ఉంటుందండి. ఒకటి, దేవుడు సహాయం చేస్తారన్న ధైర్యం ద్వారా మేలుంటుంది. దేవుడు కోపగించుకుంటారన్న భయం ద్వారా మేలుంటుంది. మరి మనలో ఎంతమంది మీ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనలో ఎంతమంది మీ దేవుని గుర్తిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం.